బండెనక బండి గట్టి బీజేపీ జెండ బట్టి మన తెలంగాణ పల్లె కదిలింది కూలి సెల్లే దండయ్యి సాగుతున్నదో సంజయన్న యాత్ర దండోర వేసినాది ప్రజా సంగ్రామ యాత్ర విద్యార్థుల బలిదానం సకల జనుల పోరాటం తెచ్చుకున్న తెలంగాణ చీరాకుంటాయే నియంతృత్వ కుటుంబ అవినీతి పాలనను నిలువున పాతేద్దాము దొరగడీల పాలనను జై కొట్టి చెంగు నడిపెరో సంజయన్న దళము ఓ భాగ్యలక్ష్మి అమ్మ వారి దీవెనలే బలము ఓహో ఉద్యమాల వేదికగా మన కమలం పువ్వు చల్ముప్పెనల జెండ బట్టి ఉరికి రార నువ్వు రాష్ట్రమొచ్చి ఏడేళ్ళ పొత్తు గడిసిపోయింది ప్రశ్నించిన గొంతులకు చెరసాలే మిగిలింది నోటికి తాళాలు వేస్తూ మాటే శాసనమంటూ 8వ నిజాము ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్ల కోట దాటదే సర్కారు చూడు చేతల్ల గడప దాటడే ఫామ్ హౌస్ రేడు ఇది నిప్పుల దరువేసుకుంటూ సాగుతున్న బండి మన దగా పడ్డ బతుకుల కై రండి కదలి రండి ఉద్యమకారుల పైన ఉప్పు పాదమే వేసి భజన చేసిన వాళ్లకు ఎంగిలి మెతుకులు పోసి చదువున్న కొలువు రాదు ఆత్మహత్యలాగలేదు ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడనే ఉన్నదిరా రణభేరిని మోగించరో సంగ్రామ యాత్ర ఇది జనం కొరకు సంజయన్న చేసే చైత్ర యాత్ర భారతీయ జనతా పార్టీ భరోసా ఈ పోరు అరే కమలం జెండెత్తి కదులుతున్నది ప్రతి ఊరు అయ్యో కలలు గన్న తెలంగాణ కళ్ళలైపోతుంటే కథనమందు నిలిచింది అదిగో సంగ్రామ యాత్ర విద్యార్థి మేధావులు ఉద్యోగులు లేవాలి కళాకారులు కార్మిక కర్షకులు రావాలి బీజేపీ జెండల జాతర సంజయన్న బండి అర యుద్ధ గీతికై పోదాం ఉద్యమమైలండి దేశ రక్షకుడు మోడీ నడియాడిన మాట అర కాషాయమయమై కదిలిందే ఈ పూట దేశ రక్షకుడు మోడీ నడియాడిన మాట అర
సంగినేని వెంకటేశ్వరరావు గారికి Yes,
ఈ దృశ్యం ద్వారా కార్యకర్తలందరూ కూడా అవినీతి పైన పోరాటం చేసేందుకోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ పూరించి ఈ అవినీతి పాలన అంతం, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నీతి నిజాయితీవంతమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో రావాల్సిందే అని అవినీతి పైన యుద్ధం ప్రకటిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు గారికి స్వాగతం, సుస్వాగతం. బండి సంజయ్ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, అదేవిధంగా ఇతర నాయకుల యొక్క ఇంతకుముందు శంఖం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించిన మన రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు డప్పు దండోర మోగించి ఈ రాష్ట్రపు ప్రభుత్వం యొక్క అరాచకాలను కూకటి వేళ్లతోటి పెగిలించేటువంటి యొక్క స్ఫూర్తితోటి, ఆ చైతన్యంతో మనందరం కలిసి రాష్ట్రం పైన యుద్ధం ప్రకటించాలని దప్పుదారుగా ప్రకటించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి స్వాగతం, సుస్వాగతం. దయచేసి దీనికి సన్మానాలే కానీ దీనికి ఏ రకమైనటువంటి మర్యాదలు లేవు. యుద్ధంలో పాల్గొనడమే పోరాటం కోసమే ఈ యాత్ర. కాబట్టి బండి సంజయ్ గారు పిలుపునిచ్చారు, ఎవరు కూడా సార్లు తీసుకురావద్దు, బోకెలు తీసుకురావద్దు, పూల దండలు తీసుకురావద్దు, మీ యువకులతోటి కలిసి నాతోటి అడుగుల సన్నిధిని ప్రారంభంగా పోయేటువంటి ఈ పాదయాత్రను మనందరం కూడా రాష్ట్రం నలుమూలలో తిరిగేంత వరకు రాష్ట్ర అధ్యక్షుడు వెంబడి ఉండి ఈ యాత్రను విజయనీతి పాలనను గద్ద దింపేంత వరకు పోరాటం చేయాలని చెప్పి అందరూ ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత మన యాత్ర ప్రారంభమవుతుంది. భారత్ మాతాకి బోలో, భారత్ మాతాకి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఈ యొక్క మరికొద్ది సేపట్లో చేపట్టబోయేటటువంటి పాదయాత్రకి బండి సంజయ్ కుమార్ గారు, మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి తరుణ్ చుగ్ గారు, జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారు, అదేవిధంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, శాసనసభ పక్ష నాయకులు రాజాసింగ్ గారు, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి మురళీధరరావు గారు, తమిళనాడు రాష్ట్ర సహాయ ఇన్ఛార్జీలందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈ ప్రారంభ కార్యక్రమంలో జన ప్రవాహంలో విచ్చేసినటువంటి బీజేపీ కార్యకర్త మిత్రులకు, అభిమానులకు, సానుభూతి పరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క పాదయాత్ర చరిత్ర సృష్టించడానికే బీజేపీ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ పాదయాత్రని చేయాలని నిర్ణయించింది. వాస్తవంగా ఈ పాదయాత్ర క్విట్ ఇండియా ఉద్యమం రోజు ప్రారంభం కావాల్సినటువంటి పాదయాత్ర మరి ఉన్నటువంటి పార్లమెంటు సమావేశాల కారణంగా, తదితర కారణాల వల్ల ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందంటే అధికార పార్టీ గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. ఈ ఒక్కరోజు కాదు, ఈ ఒక్క దశ కాదు, 2023 నాటికి వివిధ దశలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పాదయాత్ర సాగుతుంది. మొదటి దశ ఈరోజు ప్రారంభమైనటువంటి పాదయాత్ర 2 అక్టోబర్ గాంధీ జయంతి 35 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది.
35 రోజుల పాటు రోజుకు సగటున 15 కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతుంది. రాత్రి వారితో పాటుగా 40 రోజుల పాటు ఎవరెవరు నడుస్తారని చెప్పేసి కార్యకర్తలను అడిగితే వేలాది మంది మేము సైతం బండి సంజయ్ గారితో పాటు నడుస్తామని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ రాత్రి బస ఏర్పాట్ల దృష్ట్యా కేవలం 300 మంది మాత్రమే ఈ యొక్క 40 రోజుల పాటు యాత్ర చేయడానికి ఈరోజు కుదించడం జరిగింది. అదే కాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు వేలాది మంది కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొనబోతా ఉన్నారు. అసలు ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది, ఎప్పుడు ప్రారంభమవుతుంది? వాయిదాలు పడతా ఉంటే కార్యకర్తలు ఎప్పుడు ప్రారంభం, ఎప్పుడు బండి సంజయ్ గారు బీజేపీ నాయకులు మా గ్రామాలలోకి వస్తారు, మమ్మల్ని అందరూ కూడా వారి వెంట నడవాలా. మహదీపట్నం పోయిన తర్వాత అక్కడ మన వాహనాలెక్కి మన స్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి రాష్ట్ర నలుమూలల నుంచి, ముఖ్యంగా భాగ్యనగర్ నుంచి అధిక సంఖ్యలో చేసినటువంటి కార్యకర్తలకు, మిత్రులకు, సానుభూతి పరులకు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతా ఉన్నాను, సుస్వాగతం. ఈ యొక్క పాదయాత్ర కమిటీ వేయగానే మరి నా అధ్యక్షుల వారు విశ్వాసంతో నన్ను యాత్ర ఇన్ఛార్జిగా, వీరేందర్ గౌడ్ గారిని సాయి ఇన్ఛార్జిగా, అదే రకంగా మన లెంకల దీపక్ రెడ్డి గారిని సాయి ఇన్ఛార్జిగా, కుమ్మరి శంకర్ గారిని సాయి ఇన్ఛార్జిగా చేయడం జరిగింది. ఈరోజు 29 డిపార్ట్మెంట్లు, 180 మంది కార్యకర్తలు గత 20 రోజులుగా రాత్రులక పగలనక ఈ యొక్క ఏర్పాట్ల దృష్ట్యా పనిచేస్తున్నటువంటి ఇది దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. యాత్ర ప్రముఖు శ్రీ జి మనోహర్ రెడ్డి గారిని యాత్ర విజయవంతం చేస్తున్నందుకు అడ్వాన్స్ గా ఎస్సీ మోర్చా ఆల్ ఇండియా ప్రభారి వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసీఆర్ గ్రామ స్వరాజ్య యాత్రని ఈ పొద్దు చిరుసేస్తా ఉంటాము. దీన్న కార్యక్రమాన్ని రువారి ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైన బండి సంజయ్ గారన్నా, వేదిక పైన అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, అన్ని పక్షాల ముఖండ్రు, వేదిక ముందు ఉన్న అంతా బీజేపీ కార్యకర్తలారా, మేము ఈ పొద్దు గ్రామ స్వరాజ్య యాత్ర పోతా ఉన్నాము. దీనికి కేసీఆర్, కేటీఆర్ అందరూ ఎట్లా ఈ ప్రభుత్వం నేను జనాలకి స్టైపెండ్ ఇస్తానని చెప్పిండ్రే, వకీళ్ళకి ఉద్యోగం ఇస్తానని చెప్పిండ్రే, ఎవరెవరు నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకంతా 3000 ఇస్తానని చెప్పిండ్రే, ఎవరెవరు భూములు లేదో వాళ్ళకంతా 3 ఎకరాల జమీన్ ఇస్తానని చెప్పిండ్రే. ఓడిపియాలో, ఇంటికి పంపియాలో, వచ్చే 23కి మా బీజేపీ పార్టీ అధికారులకు రావాలో, దానికంతా మీరంతా జట్లో ఉండి అన్న సంజయ్ గారు అన్న జట్ల పాదయాత్రలు పాల్గొనాలా నిలిచి నాకు 2 మాట్లాడే అవకాశం ఇస్తాను. అందరికీ వందిస్తానమ్మా. జై భీమ్, జై భీమ్. మిత్రులు బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించేటువంటి ఈ యాత్ర ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబానికి పట్ల విసిగిపోయిన తెలంగాణ ప్రజానికం మొత్తం బడుగు బలహీన వర్గాలు, దళితులు, యావత్తు విద్యావంతులు, యువకులు, మహిళలు ఈరోజు బీజేపీ వైపు ఎంతో ఆశగా కోరుకుంటున్న వాళ్లకు
ఈ రోజు బీజేపీ మాత్రమే ప్రత్యయం తప్పితే మిగతా పార్టీలన్నీ కూడా ఒక గూటి పక్షులే. కాంగ్రెస్ టీఆర్ఎస్ వేరు కాదు, కాంగ్రెస్ టీఆర్ఎస్ మజ్లిస్ పార్టీ వేరు కాదు. కాబట్టి ఈ అవినీతి, ఈ యొక్క నియంతృత్వ కుటుంబ పాలనతో కొనసాగే మతోన్మాద రాజకీయాలు నడిపేటువంటి మజ్లిస్ పార్టీకి సైతం కూడా గుండెల్లో శివ సప్తంగా ఉండేటువంటి బీజేపీ కార్యకర్తలకు ఉన్నటువంటి దమ్ము, ధైర్యము, సత్తా, సాహసము ఒక బీజేపీకి మాత్రమే ఉంది. కాబట్టి ఈ యాత్ర ద్వారా టీఆర్ఎస్ కు బీజేపీ మాత్రమే ప్రత్యాయం అని చెప్పి చూపడానికి ప్రజలు మరి ఈరోజు బ్రహ్మరథం పాటు ఒక తెలంగాణ ప్రజలు ఆకాంక్షించేటువంటి ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం బీజేపీ కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ యాత్రలో భాగస్వామి కావాలి, ఆ రకంగా ఈ ప్రభుత్వానికి కనువింపు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్తూ యాత్ర సఫలీకృతమై విజయవంతమై తప్పకుండా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం కంకితభావంతో కృషి చేస్తారని కోరుకుంటూ మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలతో తెలంగాణ తప్పకుండా తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆధీనంలోనే సస్యశ్యామలైనటువంటి తెలంగాణ నిర్మాణం అవుతుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. అఖిల భారత ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు శ్రీమతి డికే అరుణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కి, భారత్ మాతా కి. అందరు ఇక్కడ నుంచి అక్కడ దాకా రెండు చేతులు ఎత్తాలి, మన బలాన్ని అంతా ఈరోజు చూపించాలా. కేసీఆర్ కి గుండెల్లో గుబులు మొదలైంది. ఇక్కడ నుంచి అక్కడ దాకా భారత్ మాతాకి చేయంటే ప్రగతి భవన్ కాదు, ఫామ్ హౌస్ కినిపించాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వేదిక మీద ఉన్నటువంటి ఈరోజు ఈ ప్రజా సంగ్రామ యాత్రకు రథసారథిగా ముందుకు నడవబోతున్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు, మన తెలంగాణ ముద్దుబిడ్డ, మన స్వీకరించిన తర్వాత మరి వారి రోజు మన మధ్యలో మరి యాత్రలో ముఖ్య అతిథిగా విచ్చేసినారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి. అదే యాత్రకు మరొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు అరుణ్ సింగ్ జీ గారు, మన ఇన్ఛార్జ్ అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుక్ గారు, వేదికటువంటి పెద్దలందరికీ, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రులు అందరికీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలకు అందరికీ కూడా వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నరేంద్ర మోడీ గారి సైనికులకి, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ప్రజా సంగ్రామ యాత్ర అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రజా సంగ్రామ యాత్ర అంటే ప్రజల కోసం చేపడుతున్నటువంటి సంగ్రామ యాత్ర. తెలంగాణ ప్రజలు ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ యొక్క నియంత పాలనలో వారి యొక్క గుప్పిట్లో తెలంగాణ తల్లి ఈ రోజు ఆ కుటుంబం బంగారు కుటుంబంగా మారితే తెలంగాణ ప్రజలంతా బంగారు తెలంగాణ కోసం కలలుగన్నటువంటి తల్లులు, అమర వీరులు ఎంతో మంది ఈ రోజు వాళ్ళ ఆత్మ క్షోభిస్తా ఉంటే వారి ఆత్మలకు శాంతి కావాలంటే తెలంగాణలో కేసీఆర్ పాలనకు అంతం కావాలి. ఆ నియంత పాలనను మనం అందరం కూడా అణిచి వేయాలంటే ప్రతి ఒక్కరూ బిగించి ఈ ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. తెలంగాణ మనం అందరం కోరుకుంటూ ఉన్నాం. తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. వాళ్ళ కోరిక నిజం కావాలి, మన కోరిక నిజం కావాలి. ఒక ప్రజాస్వామ్యతో పాలన తెలంగాణలో రావాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ పార్టీ మళ్ళీ 2024లో అధికారంలోకి రావడం ఖాయం. తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఆ లక్ష్యంతోనే మనమందరం కూడా కదం కదము అడుగు అడుగు నడిపి ఈ పాదయాత్రలో నడిచి కేసీఆర్ చేసిన నియంత పాలన, వారి యొక్క అవినీతి, వారి యొక్క ప్రజలకు ఇచ్చిన హామీలను చేసిన మోసాలు, దళిత ముఖ్యమంత్రి అని చెప్పి పేరు చెప్పి దళిత ముఖ్యమంత్రి చేయకుండా తలనరుక్కుంటా అని చెప్పి బాట తప్పి ఈరోజు హుజురాబాద్ ఎన్నిక వచ్చిందని దొంగ నటన చేసినటువంటి కేసీఆర్ కు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దళిత
ముందుకెళ్లి ఈ యాత్రని విజయవంతం చేద్దాం. భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంగా ప్రజల కోరికలు నిజం చేద్దామని చెప్పి మనందరినీ కోరుకుంటూ భారత్ మాతాకి అడుగడుగునా నడుద్దాం, యాత్రని విజయవంతం చేద్దాం, అడుగడుగునా నడుద్దాం. థ్యాంక్ యూ. भारत माता की। तेलंगाना में सरकार लाना है, रावण का राज उतारना है। जोर से बोलिए भारत माता की, मां भाग्य लक्ष्मी की, मां भाग्य लक्ष्मी की जय तेलंगाना, जय तेलंगाना। श्री नरेंद्र मोदी, श्री नरेंद्र मोदी। भारतीय जनता पार्टी तेलंगाना के अध्यक्ष, आज की इस पद यात्रा के नायक श्री संजय बंडी जी, भारतीय जनता पार्टी के बहुत वरिष्ठ नेता, दिल्ली में श्री नरेंद्र मोदी जी की सरकार में कैबिनेट मंत्री श्री किशन रेड्डी जी, भारतीय जनता पार्टी के बहुत वरिष्ठ नेता, सांसद, राष्ट्रीय महामंत्री और आज के इस कार्यक्रम के मुख्य अतिथि मेरे बड़े भाई श्री अरुण सिंह जी, पार्टी की राष्ट्रीय उपाध्यक्षा डीके अरुणा जी, हमारे राष्ट्रीय अध्यक्ष ओबीसी मोर्चा श्री लक्ष्मण जी, बहुत वरिष्ठ नेता, 8वां जिलाध्यक्ष, मेरे मित्रों, मां भाग्य लक्ष्मी की ओट में बैठे हुए आप सभी भारतीय जनता पार्टी के कार्यकर्ता, ये मां भाग्य लक्ष्मी के मंदिर से ये यात्रा शुरू होने जा रही है। यात्रा का शुभ मुहूर्त निकल रहा है, इसलिए मैं चंद शब्द ही आपसे साझा करूंगा। ये यात्रा तेलंगाना के अंदर जो भ्रष्टाचार का राज है, जो परिवारवाद का केसीआर का राज है, जो इन्होंने लूट कसूट करके एक पार्टी नहीं, अली बाबा 40 चोरों का ग्रुप बनकर तेलंगाना पर राज कर रहा है। ये यात्रा 200 दिन जनता के बीच में जाएगी। एक एक गांव में भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष बंडी संजय कुमार जी के नेतृत्व में भारतीय जनता पार्टी का एक एक नेता, एक एक कार्यकर्ता निकलेगा और इस रावण राज से, केसीआर राज से मुक्ति दिलाकर रहेगा। मित्रों, मेरी आपसे विनती, यात्राओं का बहुत बड़ा महत्व है। मेरे को याद है दिग्विजय यात्रा निकाली थी आचार्य शंकर ने, पूरे भारत को सनातन कर दिया था। महात्मा गांधी ने यात्रा निकाली थी, अंग्रेजों का सूरज जहां डूबता नहीं था उसको डूबना पड़ा, अंग्रेजों को जाना पड़ा। मेरे को याद है इस धरती पर जब देश आजाद हो गया तो निजाम शाही ने अत्याचार करने के लिए राजक्स की फौज बनाई थी। तब सरदार पटेल के नेतृत्व में मिशन पोलो आया था और मिशन पोलो ने हैदराबाद को आजाद करा के भारत का अंग बनाया था। आज उसी मिशन पोलो की तरह, आज उसी दिग्विजय यात्रा की तरह संजय बंडी के नेतृत्व में श्री नरेंद्र मोदी जी के आशीर्वाद में यह यात्रा निकलेगी और परिवर्तन आएगा। जो प्रजा के मुद्दे हैं, जनता के मुद्दे हैं, जनता को कुचला जा रहा है, जनता के ऊपर अत्याचार किया जा रहा है, विद्यार्थी निकलता है तो उस पर लाठियां बरसाई जाती हैं, बसों के कंडक्टर निकलते हैं उनको गिरफ्तार किया जाता है। जो यहां पर लोकतंत्र से आवाज उठाना चाहता है, केसीआर का तानाशाही शासन उस पर अत्याचार करता है। यह यात्रा उसके अत्याचार को समाप्त करने के लिए आखिरी कील साबित होगी। यह यात्रा इस प्रजा के हितों को पूरा करने के लिए एक ज्वार, एक तूफान नहीं, एक सुनामी पैदा होगी और उस सुनामी में केसीआर की लंका बह जाएगी, बह जाएगी।
बह जाएगी। मित्रों, 2023-2024 का चुनाव निर्णायक चुनाव है। यह चुनाव श्री नरेंद्र मोदी जी के गरीबों की हितों की सरकार लाने का चुनाव है। यह चुनाव 3 लिंगों की भूमि तेलंगाना के बंगारू तेलंगाना बनने का चुनाव है। यह चुनाव यहां के विद्यार्थियों को, यहां के मजदूरों को, यहां के व्यापारियों को, यहां के हर वर्ग को इंसाफ दिलाने के लिए यह यात्रा शुरू हुई है। और यह दिग्विजय यात्रा है जिसका पुड़ाव भारतीय जनता पार्टी के कार्यकर्ता को तेलंगाना का मुख्यमंत्री बनाने तक रुकने वाला नहीं है, नहीं है, नहीं है। और मित्रों, ये सुनामी जो आप में कहीं केसीआर साहिब ने जसूस भेजे होंगे, लिख के लाओ कौन क्या बोला है, कौन क्या कहता है। मैं उनसे कहना चाहता हूं, तेलंगाना की एक ही आवाज है, तेलंगाना का एक ही लक्ष्य है, केसीआर राज्य से मुक्ति। और भारतीय जनता पार्टी इस रावण राज से मुक्ति दिला के रहेगी, दिला के रहेगी, दिला के रहेगी। धन्यवाद। ఇప్పుడు మరో ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జ్ ఈ రోజు झंडा ऊपी तेज नारा दे दो, उनके घर तक आवाज पहुंच जाए। भारत माता की। आज यहाँ जो यात्रा जो निकाल रही है, इस यात्रा के नायक यहाँ के यशस्वी ऊर्जावान प्रदेश अध्यक्ष बंडी संजय जी, केंद्रीय मंत्री जी किशन रेड्डी जी, बीके अरुणा जी, तरुण चुग जी, के लक्ष्मण जी, मुरलीधर राव जी, विजया शांति जी, सुधाकर रेड्डी जी, बाबू राव जी और अरविंद धर्मपुरी जी, उसी के साथ साथ मंच पे उपस्थित भारतीय जनता पार्टी के नेतागण। और यहां से मैं वहां तक देख रहा हूं जो जनसैलाब दिख रहा है, वह जनसैलाब देख करके कोई भी कह सकता है कि यह यात्रा एक प्रजा संग्राम यात्रा जो आज निकल रही, जिसका आगाज आज हो रहा है, इस यात्रा के माध्यम से तेलंगाना में सत्ता परिवर्तन तय हो गया है और केसीआर की सरकार की जाने की यह शुरुआत हो चुकी है। क्योंकि कोई भी इस जो लोगों का उत्साह मैं देख रहा हूं, जिस उत्साह उमंग के साथ लोग यहां पे खड़े हैं, उसके आधार पे कोई भी राजनीतिक पंडित कर सकता है कि अब टीआरएस जाने वाली है। लोग पूछ रहे थे कि परिवर्तन यात्रा क्यों निकाल रही है, या जो प्रजा संग्राम यात्रा, या प्रजा संग्राम यात्रा के लिए हमारे पहले के लोगों ने बताया भी है, यह प्रदेश में भ्रष्टाचार के खिलाफ निकल रही है, यह प्रदेश में परिवारवाद के खिलाफ निकल रही है, यह प्रदेश में कुशासन के सरकार जो चल रही है उसके खिलाफ निकल रही है। यह जो टीआरएस के नेता केसीआर ने जो वादा किया, वो सारे वादे खोखले रहे, एक भी वादा पूरा नहीं किया। अब जनता के बीच में जा करके भारतीय जनता पार्टी के कार्यकर्ता उनसे बात करना चाह रहे हैं। तो कई मुद्दे हैं, मुद्दों का जवाब वो नहीं देंगे, कई वादे हैं उसका जवाब नहीं देंगे। हम उनसे पूछना चाहते हैं कि जब आप विधानसभा के अंदर यह बात कही कि हम 4 महीने के अंदर, प्रधानमंत्री जी ने आयुष्मान भारत की योजना जो लागू की, सभी गरीबों को 5 लाख रुपए का हेल्थ कार्ड मिलना चाहिए। आखिर बताइए आप क्यों आयुष्मान भारत की योजना अभी तक लागू नहीं की है? इस मंच के माध्यम से पूछना चाहूंगा कि आपने कहा था कि 3 लाख घर गरीबों को हम देने का काम करेंगे, लेकिन समय बीत गया, 1 लाख घर भी गरीबों को नहीं दिया, और जो घर दिया भी
वो इतना भ्रष्टाचार, इतना करप्शन कि वो छत टूट रही है। इसका दोषी कौन है? इसका दोषी केसीआर को बताना पड़ेगा। युवाओं को छलने का काम कर रहे हैं आप। आपने कहा था कि युवाओं को बेरोजगारी भत्ता देंगे। आगे केसीआर जी बताओ तो, आपने युवाओं को बेरोजगारी भत्ता अभी तक क्यों नहीं दिया? और तो और 2 लाख सरकारी पद है और पिछले 7 सालों में एक भी एडवर्टाइजमेंट नहीं दिया, युवाओं की एक भी भर्ती नहीं हुई। ये युवा विरोधी सरकार है, इसको उखाड़ फेंकने का हमको संकल्प लेना है। करप्शन, हर चीज में करप्शन। आज यह युवा इस बात के लिए चिंतित है कि यह तेलंगाना राज्य एक सरप्लस स्टेट हुआ करता था। 20,000 रुपए का ही कर्ज 2014 में था। आज कर्ज ले लेकर के 4 लाख करोड़ रुपए हो गया और 4 लाख करोड़ रुपए कर्ज लेकर के उसको हजम कर गए, करप्शन में गया और वह सारा का सारा आज जो युवा है उसके ऊपर पूरा कर्ज के तले वो दब रहा है। आने वाली पीढ़ी को भी कर्ज चुकतन भुगताना पड़ेगा। मित्रों, आप सबसे निवेदन है कि इन मुद्दों को लेकर के बंडी संजय कुमार जी जनता के बीच में जा रहे हैं। प्रधानमंत्री जी का आशीर्वाद है। प्रधानमंत्री जी तेलंगाना के लोगों को एक एक योजना, चाहे उज्ज्वला योजना हो, जो महिलाओं के अकाउंट में पैसा डालने का काम हो, चाहे किसानों के अकाउंट में पैसा डालने का काम हो, सब कुछ प्रधानमंत्री जी कर रहे हैं। और प्रधानमंत्री जी का सीधा सीधा आशीर्वाद बंडी संजय कुमार के पास है। आप सबसे निवेदन है कि जो मैं प्रश्न किया है इसका जवाब केसीआर तो नहीं देंगे। इन्हीं प्रश्नों को लेकर के आप निकल रहे हैं प्रजा संग्राम यात्रा में और उस प्रजा संग्राम के यात्रा के माध्यम से पुनः मैं कहना चाहूंगा कि अब टीआरएस जाने वाली है और भारतीय जनता पार्टी इस प्रदेश में आने वाली है। बहुत बहुत धन्यवाद आपको। जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। बहुत ప్రజా సంగ్రామ యాత్ర రథసారథి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి డికే అరుణ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ సింగ్ గారు, ఓబీసీ జాతీయ అధ్యక్షులు మన హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, పార్లమెంట్ సభ్యులు మునిస్వామి గారు, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి పార్టీ సీనియర్ నాయకులు మురళీధరరావు గారు, అదేవిధంగా పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు, బీజేపీ శాసనసభ పక్ష నాయకులు రాజా సింగ్ గారు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు, పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ నుంచి వచ్చినటువంటి గిరిజన ముద్దుబిడ్డ స్వయం బాపురావు గారు, దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీకి కోటను బద్దలు కొట్టి శాసనసభ్యులుగా విజయం సాధించినటువంటి మిత్రులు రఘునందన్ రావు గారు, అవినీతి పరుల గుండెల్లో గత అనేక సంవత్సరాలుగా పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి
మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి విజయశాంతి గారు, వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది గౌరవ పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, బీజేపీ పదాధికారులు, మోర్చాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరిమణులారా, ఈరోజు హైదరాబాద్ నగరంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుల వారి నేతృత్వంలో ఈరోజు ప్రజా సంగ్రామ యాత్రకు మన ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచి తెలంగాణలోని కుటుంబ పాలన అంతం కావాలని, తెలంగాణలో నిజాం లాంటి పరిపాలన అంతం కావాలని, అప్పుల పాలన పోవాలని, అక్రమాల పాలన పోవాలని, నియంత్రిత పాలన పోవాలని, నిర్బంధ పాలన పోవాలని, దుర్మార్గపు పాలన పోవాలని ప్రజల ఆశీస్సుల కోసం ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఇక్కడ నుంచి మొదటి అడుగు వేయబోతా ఉన్నాము. నాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ ప్రజలు ఊరు వాడ మండలాలు జిల్లాలు కూడా కదిలి వచ్చి బండి సంజయ్ కుమార్ బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రకు ఆశీస్సులు అందజేస్తారని, అండగా నిలబడతారని, ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య పాలన కోసం, ఒక కుటుంబ పాలనకు తెరదించి ఒక ప్రజాస్వామ్య పాలనకు ప్రజలు స్వాగతం పలుకుతారని మనం చేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఇది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించే ఉద్యమము ఈ ప్రజా సంగ్రామ యాత్ర. మనకందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా ఈరోజు సంతోషంగా లేదు. దళితులకు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. 7 సంవత్సరాలు అయింది. దళితుల ముఖ్యమంత్రి చేస్తానన్నటువంటి మాట నిలబెట్టుకోలేదు. దళితులకు 3 ఎకరాల స్థలం ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. బీసీలకు అన్యాయం చేయడం జరిగింది. బీసీలకు సంబంధించి మతపరమైన రిజర్వేషన్స్ కల్పించి బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము. బీసీలకు సంబంధించి అన్ని రకాలుగా రాజకీయంగా, సామాజికంగా అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము. గిరిజనులకు, ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. 7 సంవత్సరాలు అయింది. ఎందుకు ఈరోజు 12% జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వాల్సినటువంటి రాజ్యాంగపరమైనటువంటి గిరిజనుల హక్కులను ఎందుకు ఈరోజు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అన్యాయం చేస్తా ఉందో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తా ఉంది. తెలంగాణ ఉద్యమము నిధులు, నియామకాలు నీళ్ల పేరుతో జరిగింది. కానీ తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు, ఒక్క లెక్చరర్ పోస్టు భర్తీ చేయలేదు, ఒక్క ప్రొఫెసర్ పోస్టు భర్తీ చేయలేదు. పూర్తిగా నిరుద్యోగ యువత తెలంగాణ ఉద్యమంలో ఉండి అనేక రకాలుగా త్యాగాలు, బలిదానాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు యువతకు అన్యాయం చేస్తున్నటువంటి విషయం మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు, సకల జనులు ఆ రోజు అన్ని రకాలుగా త్యాగాలు చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తే ఈరోజు ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఈ రాష్ట్రంలో తెలంగాణలో కుటుంబ పాలన తీసుకొస్తుంది. నేను తెలంగాణ ఉద్యోగస్తులకు మనం చేస్తా ఉన్నాను, ఇదే టిఆర్ఎస్ పార్టీ కొనసాగితే రానున్న రోజుల్లో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి తెలంగాణలో రాబోతుందని మనం చేస్తా ఉన్నాను. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇది బంగారు తెలంగాణ అన్నారు, కానీ ఎక్కడ బంగారు తెలంగాణ అయిందని అడుగుతా ఉన్నాను. బంగారు తెలంగాణ కాలేదు, కానీ టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబము బంగారు కుటుంబం మాత్రమైందని మనం చేస్తా ఉన్నాము.
వాళ్ళు మాత్రం బంగారు కుటుంబం. బంగారు తెలంగాణలో ఈరోజు బంగారు తెలంగాణ కాల అప్పుల తెలంగాణగా మార్చారు, మాఫియా తెలంగాణగా మార్చారు. ఈరోజు ఈ రాష్ట్రంలో 7 సంవత్సరాలుగా తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది. ఈరోజు ఎక్కడ వెళ్ళినా కూడా ఈ లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారంటే పూర్తిగా అవినీతికి పాల్పడతా ఉన్నారు. వేలాది కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వంలో ప్రజాధనం దుర్వినియోగమవుతుందని మనం చేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఈరోజు మనకందరికీ తెలుసు ఇక్కడ ఏ రకమైనటువంటి పరిపాలన ఉందో. టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో 2 కుటుంబాలకు తెలంగాణను పూర్తిగా దత్తత ఇవ్వడం జరిగింది. 2 కుటుంబాలు ఈరోజు తెలంగాణను శాసిస్తా ఉన్నారు. ఒకటి ఎంఐఎం పార్టీ ఓవైసీ కుటుంబము, మరొకటి ఈరోజు కల్వకుంట్ల కుటుంబము. తెలంగాణ కోసం మనకందరికీ తెలుసు 1200 మందికి పైగా తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు బలిదానం అయ్యారు. ఎందుకోసం బలిదానం అయ్యారు? కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణకు సంబంధించి ప్రజలను బానిసలు చేయడానికి కాదు, తెలంగాణ ఒక ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని, తెలంగాణ ఒక ఆత్మ గౌరవ తెలంగాణ రావాలని, తెలంగాణ ఈరోజు ఒక స్వచ్ఛమైనటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి ప్రభుత్వం రావాలని. కానీ ఈరోజు పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను. అనేక రకాల హామీలు ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో మనకు తెలుసు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ యొక్క తెలంగాణ నగరాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు, హైదరాబాద్ అభివృద్ధి చేస్తామన్నారు. కానీ ఈరోజు ఏ రకంగా అమలు జరగలేదు. సెప్టెంబర్ 17 ఏ యొక్క హైదరాబాద్ నగరం రాష్ట్రంలో ఈరోజు గతంలో నిజాం పరిపాలన నుంచి విముక్తి పొందినటువంటి సెప్టెంబర్ 17 ఏదైతే రోజు ఆజాద్ అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటున్నాము. నేను కేసీఆర్ మనం చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట మీద కేసీఆర్ కు ఒక 0% అయినా విశ్వాసం ఉంటే, తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉంటే నేను కేసీఆర్ కి సవాల్ చేస్తా ఉన్నాను. ఏ మాత్రం మీకు ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటే మాట అన్నాడైనా, నేను మాట తప్పను, అవసరమైతే మెడకాయ మీద తల నరుక్కుంటాను తప్ప మాట తప్పనన్నాడు. దళితులను ముఖ్యమంత్రి చేయలేదు, దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు. కానీ ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన ఉత్సవాలు జరిపించి తీరుతారా లేదా? ఈరోజు కేసీఆర్ మరొకసారి ఈ యొక్క చార్మినార్ అడ్డ నుంచి నేను కేసీఆర్ సవాల్ చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ ఇస్తాంబుల్ చేస్తామన్నాడు, కరీంనగర్ లండన్ చేస్తామన్నాడు, వరంగల్ ను ప్యారిస్ చేస్తామన్నాడు. హైదరాబాద్ లో ఈ ఓల్డ్ సిటీకి మెట్రో ట్రైన్ రాకుండా ఎంఐఎం పార్టీ అడ్డుకుంటే దానికి వంత పాడుతూ ఇక్కడ ఉండేటువంటి ముస్లిం సోదరులకు, పాతపట్నంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజలకు కావచ్చు, హిందువులకు కావచ్చు, పాతపట్నంలో ఉన్నటువంటి ప్రజలకు మెట్రో ట్రైన్ రాకుండా అడ్డుకొని ఇక్కడి ప్రాంత ప్రజలకు కేసీఆర్ అన్యాయం చేస్తా ఉన్నాడు. నేను सभी पुराने शहर के भाई भाइयों से मैं अनुरोध करना चाहता हूं, ये केसीआर हैदराबाद शहर में पुराना शहर को मेट्रो ट्रेन आने नहीं दिया है. ये दोनों एमआईएम पार्टी टीआरएस पार्टी मिलकर पुराने शहर के जनता को अन्याय कर रहा है. मैं पूछना चाहता हूं, एमएमटीएस सेकंड फेज का ट्रेन क्या हुआ है? हैदराबाद शहर के लिए एमएमटीएस गरीब लोगों के लिए ये गरीब ट्रेन है, केंद्र सरकार का ट्रेन है. मैं चाहता हूं पुराना शहर में भी एमएमटीएस का सेकंड फेज ट्रेन आना चाहिए. నేను ఈరోజు కేసీఆర్ అడుగుతా ఉన్నాను, నీవు కారణం కాదా, మీ ప్రభుత్వం కారణం కాదా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ రాకపోవడానికి? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాదా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు కేజీటీ పీజీ అన్నారు, ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. కేజీటీ పీజీ ఈరోజు మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ గారు కానీ కల్వ కుటుంబం కానీ నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తారు. ఏ ఒక్క రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ నిజాలు మాట్లాడదు.
అబద్ధాలు మాట్లాడతారు, అమలు కానటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, హుజరాబాద్ లో ఈటల రాజేందర్ను భారతీయ జనతా పార్టీని ఓడించడం కోసం కేసీఆర్ నిద్రపోతుండో లేదో కానీ 24 గంటలు కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నాడు. హుజరాబాద్ లో బీజేపీ ఓడించాలనేటువంటి కుట్రలు అనేక రకాలుగా ఈరోజు అక్కడ నిర్బంధ పాలన చేస్తా ఉన్నాడు, పోలీసు పాలన చేస్తా ఉన్నాడు, అక్రమ కేసులు పెడతా ఉన్నాడు, ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని హుజరాబాద్ లో కూలీ చేసే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. కానీ ఈరోజు ఈ యొక్క చార్మినార్ నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా హుజరాబాద్ లో ఎగిరేది కమలం పువ్వు జెండా భారతీయ జనతా పార్టీ. ఈరోజు పాదయాత్ర ప్రారంభంతో కేటీఆర్ యొక్క ముఖ్యమంత్రి కుర్చీ పీఠాలు కదులుతాయి. ఖచ్చితంగా హుజరాబాద్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడంతో 23లో ఎప్పుడు జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ శాసనసభ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు సోదరులారా, ఈరోజు మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన దేశంలో సాగుతుంది. 7 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా నరేంద్ర మోడీ గారి పరిపాలన సాగుతా ఉంది. 7 సంవత్సరాలుగా అది ఆదివారం అయినా, అది శనివారం అయినా, పండుగ రోజైనా, బర్త్డేలైనా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రధానమంత్రి 7 సంవత్సరాలుగా పనిచేశారంటే ఈ ప్రపంచంలో ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనం చేస్తా ఉన్నాము. 7 సంవత్సరాలుగా తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి గారు వచ్చారు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు, కేసీఆర్ కూడా అదే సమయంలో ప్రధానమంత్రి అయ్యారు. నేను 7 సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రి కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, తెలంగాణ ప్రజల తరఫున అడుగుతా ఉన్నాను, తెలంగాణ రైతుల తరఫున అడుగుతా ఉన్నాను, తెలంగాణ మహిళల తరఫున అడుగుతా ఉన్నాను, తెలంగాణ ఉద్యోగస్తుల తరఫున అడుగుతా ఉన్నాను, తెలంగాణ విద్యార్థుల తరఫున అడుగుతా ఉన్నాను. అయ్యా కేసీఆర్ గారు, ఒక్కసారి నరేంద్ర మోడీ గారిని చూడండి. ఏ ఒక్కరోజు కూడా సెలవు చేసుకోకుండా ప్రతిరోజు దేశం గురించి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీరు 7 సంవత్సరాలుగా ఎన్ని గంటలు సెక్రటరీకి వచ్చారో లెక్కేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏ ఒక్కరోజు కూడా సెక్రటరీకి రాలేదు, ఏ ఒక్కరోజు కూడా ప్రజలను కలవలేదు, ప్రజా సంఘాలను కలవలేదు, కుల సంఘాలను కలవలేదు, విద్యార్థి సంఘాలను కలవలేదు, యువజన సంఘాలను కలవలేదు, మహిళా సంఘాలను కలవలేదు. ఉన్న సెక్రటరియట్ కూడా కూలగొట్టిన చరిత్ర ఈరోజు తెలంగాణ. ప్రపంచంలో ఏదైనా ఒక రాష్ట్రము సెక్రటరియట్ లేనటువంటి రాష్ట్రం ఉందంటే కేసీఆర్ పాలనలో దురదృష్టము మన తెలంగాణలోనే ఈరోజు సెక్రటరియట్ లేనటువంటి పరిస్థితి ఉన్నది. సెక్రటరీ ఉన్నటువంటి ఆఫీసులు ఎక్కడున్నాయో ముఖ్యమంత్రి గారికి తెలియదు. నేను ముఖ్యమంత్రి గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణలో సెక్రటరీలో ఉన్నటువంటి ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో ముఖ్యమంత్రి గారు చెప్పాలని అవుతా ఉన్నాను. అందుకే మనం చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య పరిపాలన రావాల్సినటువంటి అవసరం ఉంది, ఒక నీతివంతమైనటువంటి పరిపాలన రావాల్సిన అవసరం ఉంది. అది భారతీయ జనతా పార్టీ ఇస్తుందని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు నియంత్రిత పాలన పోవాలి, ప్రజాస్వామ్య పాలన రావాలి, ఒక అవినీతి పాలన పోవాలి, నీతివంతమైనటువంటి పాలన రావాలి, ఒక నియంత్రితమైనటువంటి పాలన పోవాలి. ప్రతిరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలను కలిసేటువంటి పాలన భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఎవరైనా సరే ముఖ్యమంత్రి ఇంటికి వస్తే ముఖ్యమంత్రి ఇంట్లో ఏ ఒక్కరు కూడా మూలబడవు తలుపులు, ప్రతి ఒక్కరు కూడా తలుపులు తెరిచే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక ప్రజాస్వామ్య పాలన ఇస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని అనేక పోరాటాలు చేసి
భారతీయ జనతా పార్టీ సహకారంతో ఢిల్లీలో పార్లమెంటులో బిల్లు పాస్ చేసి తెలంగాణకు వచ్చి ఈరోజు ఒక నియంత్రణ చేతిలో పెట్టాము, ఒక మజ్లిస్ పార్టీ చేతులు పెట్టాము. కాబట్టి ఈ రెండు కుటుంబాల పాలనకు అంతం పలకాలి, ఒక ప్రజాస్వామ్య పాలన రావాలి. దానికి ఈరోజు ఏదైతే ప్రజా సంగ్రామ యాత్ర బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ప్రారంభమైందో ఆ యాత్రకు తెలంగాణ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలకాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా బండి సంజయ్ కుమార్ గారిని ఆశీర్వదించి తెలంగాణలో ఈ యొక్క నియంత్రిత పాలనకు వ్యతిరేకంగా ఏదైతే ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైందో దీనికి అండగా నిలబడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు మనందరం వేచి చూస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో మార్పు కోసం, టీఆర్ఎస్ మోసపు పరిపాలన అంతం కోసం నడుం నట్టి పాదయాత్రకు కంకణం కట్టుకొని మాట్లాడి రెండు చేతులు అందరికి ఉండే కదా, మధ్యలో పడతాం. అక్కడ లాస్ట్ వరకు కూడా, అక్కడ చివరి వరకు కూడా అందరం రెండు చేతులు ఎత్తాలి. పక్క ఇద్దరు కదా. ఈ పాత బస్తీ ప్రాంతంలో అనేక మంది హిందువులందరూ కూడా ఎంఏం నా కొడుకుల గుండాల ఆగడ తట్టుకొని, వాళ్ళ ఆగడాలను తట్టుకొని ఇవాళ భయభ్రాంతుల మధ్య కూడా ఇలా కష్టపడి అనేక ఇబ్బందులు లేకున్నప్పుడు కూడా జీవిస్తున్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీకు అండగా ఉన్నారన్న సంకేతం ఇచ్చేటువంటి నినాదం మనం ఇవ్వాలవద్దా? ఇస్తారా లేదా? దాంతోపాటు ఈ ఎంఐఎం గుండాల తాకి తట్టుకోలేక ఈ పాత బస్తీని వదిలి అనేక ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ఆ హిందూ సమాజం అంతా కూడా మాకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంది, మా కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఓల్డ్ సిటీకి వచ్చిరు అని చెప్పి భయంలో ధైర్యంగా మళ్ళా తిరిగి ఈ పాత బస్తీకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త రెండు చేతులు దించాలి. రెండు చేతులు గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే వందే వందే, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. వర్ధనాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. భారత్ మాతాకి. ధన్యవాద్. ఈ జోష్ కోసమే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అందుకే మీ జోష్ ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఒక జోష్ కల్పించడానికి, తెలంగాణ ప్రజల్లో ఒక ఆత్మస్థైర్యం నింపడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక ఆత్మ విశ్వాసం నింపడానికే ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఈ ప్రజా సంగ్రామ యాత్రను మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో ఈ రోజు నిర్వహిస్తున్నాం. ఈ మహాసంగ్రామ యాత్ర, ఈ ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసి తమ ఆశీర్వాదాలు అందజేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ సింగ్ గారికి, రాష్ట్ర ప్రభారి భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
అన్ని విషయాలకు మనకు వందాన్ని అందిస్తూ సూచనలు సలహాలిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తానండి మొండి పట్టుదలతో మనకి ఎప్పుడు సహకరిస్తానండి మనందరి ఇన్ఛార్జ్ శ్రీ తరుణ్ సింగ్ గారు, మనందరి ప్రియతమ నాయకుడు మోదీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మోదీ గారి మార్గదర్శనంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా మొన్ననే నియమింపబడి మన అందరి ఆశీర్వాదం తీసుకొని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు పక్క తీసుకొద్దాము అందరం కలిసి అని చెప్పి ఎప్పుడు మాకు వండగా ఉండండి మన అందరి అన్న మనందరి ప్రియతమ నాయకుడు కేంద్ర కేబినెట్ మంత్రివర్యులు పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు మనందరి సీనియర్ నాయకులు మనందరికీ స్ఫూర్తి నింపినటువంటి మన అందరి అన్న ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, మన అక్క జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆది పరాశక్తిగా విజృంభిస్తూ టీఆర్ఎస్ పార్టీని కూకట్టి వేలతో పికిలించడమే లక్ష్యంగా మన భారతీయ జనతా పార్టీ నాయకురాలు మన అక్క జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారికి, అదేవిధంగా మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మన అందరి సీనియర్ నాయకుడు మనందరికీ స్ఫూర్తి నింపే మన అందరి నాయకుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ పి మురళీధర్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తమిళనాడు సహప్రభారి పెద్దలు శ్రీ పి సుధాకర్ రెడ్డి గారు, ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నాతో పాటు సహచార పార్లమెంట్ సభ్యులు కోలార్ పార్లమెంటు సభ్యులు కర్ణాటక సంస్థానికి శ్రీ మునిస్వామి గారు, మనందరి ప్రియతమ నాయకులు ప్రజలందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో 4 పార్లమెంటు స్థానాలు గెలిస్తే కేసీఆర్ బిడ్డను ఓడగొట్టి ఇందూరు జిల్లా మీద కాసేపు జెండాను రెప్పరెప్పలాడించిన మన ఇందూరు బిడ్డ ధర్మపురి అరవింద్ గారు, ఎస్టీల ముద్దు బిడ్డ హిందూ సమాజం కోసం హిందూ సమాజ రక్షణ కోసం మతం మార్పులను ఎక్కడికక్కడికి అడ్డుకట్ట వేస్తూ ఎస్టీ సమాజంలో కూడా చైతన్యం నింపుతుంది ఆదిలాబాద్ ముందు బిడ్డ మా సోదరుడు సహచార పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావు గారు, దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీని దుమ్ము చేసి వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పొర్లు దండాలు పెట్టినా కూడా మీరు ఏమి పీకలేరు. దుబ్బాకలో ఎగరది కాశాపు జెండా తప్ప వేరే జెండా కాదని చెప్పి మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన మన అన్న దుబ్బాక శాసనసభ్యులు రవీంద్రరావు గారు, ఈ యాత్ర ఇన్ఛార్జ్ దాదాపు 1 రోజుగా కష్టపడి అన్ని పనులు పక్కబెట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేస్తామని చెప్పి కష్టపడి అనేక రోజులుగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఇన్ఛార్జ్ సోదరుడు మనోహర్ రెడ్డి గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ గుజ్జుల ప్రేమన్ రెడ్డి గారు, కుమారి బంగారు స్థితి గారు, నేటి సభాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రాంత సంఘటన మంత్రి పెద్దలు సోదరులు స్ఫూర్తి నాయకులు లాంటి శ్రీ మంత్రి శ్రీనివాస్ గారు, వేదిక పైనటువంటి మాజీ శాసన సభ్యులు మా అక్క బొడిగ శోభక్క గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సోదరులు భానుప్రకాష్ గారు, మాజీ మంత్రివర్యులు మనందరి నాయకుడు కేసీఆర్ ఎక్కడ పడితే అక్కడ ఏం చెప్పాలో అన్ని చెబుతూ మనందరికీ స్ఫూర్తితోటి మా వికారాబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ చంద్రశేఖరణ గారు, ఇక మా అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా, చెప్పాలి మా అన్న గురించి అన్న 20 రోజులు అన్నా 20 రోజులు నేను పార్లమెంటు సభ్యునిగానే పోటీ చేస్తే అక్కడ బాలసుబ్రహ్మణ్య నాతో వస్తే మా బాబు అన్న లేదు ఎక్కించే ప్రసక్తి లేదు. కరీంనగర్ లో బీజేపీ గెలవాలి, గెలిచినక్కనే ఓటు అని చెప్పి గెలిచినాక కూడా వెంటనే వచ్చి నన్ను ఆశీర్వదించి మా అన్న మాజీ మంత్రి బాబు మోహన్ గారు,
మాజీ రాజ్యసభ సభ్యులు అన్నిట్లో సూచన సలహాలు ఇస్తూ మాకు వందలు మా అన్న గిరికపాటి మోహన్ గారు, మరో మా అన్న నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి నా గెలుపులో ప్రధాన భూమిక పోషించినటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ సుద్దాల దేవయ్య గారు, మొన్ననే కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరి 80% భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషిస్తా కష్టపడి పనిచేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ చేయండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ కూర నారాయణరెడ్డి గారు విద్యార్థి పరిషత్ కార్యకర్తగా అనేక ఉద్యమాన్ని నిర్వహించి నక్సలైట్లు వార్నింగ్ ఇష్టపడి కూడా దేన్ని పట్టించుకోకుండా కాశాపు జెండా కోసం, కమలపు జెండా కోసం నిరంతరం కృషి చేస్తూ మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచారండి మా అందరి సీనియర్ నాయకులు, మా అందరి స్ఫూర్తి రండి హన్మకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ ధర్మారావు గారు, మా వివేకన్న శాసన సభ్యునిగా పార్లమెంటు సభ్యునిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలతో పాటు మాకు ఇంత స్థాయికి నిలిచినటువంటి మా నాన్నగారు మాకు స్ఫూర్తి. మా నాన్నగారి సేవలను, మా నాన్నగారు ఏ పేద ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని చెప్పి నాకు ఆదేశించిందో మా నాన్నగారు మా మధ్యన లేకుండా కూడా మా నాన్నగారి ఆశ నెరవేర్స్తా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన అంతమందిస్తామని చెప్పి అది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరి కష్టపడి పనిచేస్తుంది మాజీ పార్లమెంట్ సభ్యులు మా అన్న వివేక్ గారు, గౌరవనీయులు పెద్ద లింగస్వామి గారు ఈ రోజు బండి సంజయ్ పార్లమెంటు సభ్యునిగా రాష్ట్ర అధ్యక్షుడిగా అంటే మొట్టమొదటిసారిగా కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం ఉంది మా అందరి నాయకుడు, మా సీనియర్ నాయకుడు శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు, మన సీనియర్ నాయకులు శేఖర్ జీ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తి సమయ కార్యకర్తగా ఉండి ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని గతంలో విద్యార్థి పరిషత్ శక్తివంతంగా తయారీకి కష్టపడినటువంటి మా పేరాల శేఖర్ రావు గారు, అదేవిధంగా మా అక్క ఫైర్ బ్రాండ్ అక్కడ రోజు ఫోన్ చేస్తుంది, రోజు సాయంత్రం ఫోన్ తమ్మి ఏం చేద్దాం నాకు నిద్ర పడుతున్నారు, మనసు పడుతున్నారు, ఒక లక్ష్యం కోసం భారతీయ జనతా పార్టీ ఏమన్నాం ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఎప్పుడు ప్రారంభించాలో టెన్షన్ తో ఎదురుస్తున్నాం. 80% ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఈ రాష్ట్రంలో రాక్షస పాలనకు సమాధి కట్టే విధంగా ఉండాలి. ఎప్పుడు ఎంత కష్టపడమంటే అంత కష్టపడతా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులు తీసుకువచ్చేవారు కూడా కష్టపడి పనిచేస్తారని చెప్పి ఫైర్ బ్రాండ్ గా గర్జిస్తున్నా గాంధిస్తున్నా మా అక్క మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీమతి కుమార్ విజయశాంతి గారు, అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు హైదరాబాద్ నగరంలో భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా తయారీ కష్టపడి పనిచేస్తున్న అన్న చింతల రామచంద్రారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఆగడం తట్టుకోలేక కేసీఆర్ కు పునఃపాఠం చెప్పడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీలో చేరండి మనందరి సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయ పెద్దలు డాక్టర్ విజయ రామారావు గారు, అదేవిధంగా వదిలిపెట్టండి ఏంది కొంచెం పోలీసు గారు ప్లీజ్ ఎస్ఐ గారు అంత దౌర్జన్యం ఎందుకు బాబు? ఇస్తాలే ప్లీజ్ అదేవిధంగా శాసన మండలి మాజీ చైర్మన్ గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో నిజమైన ఉద్యమకారులుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి మనందరి సీనియర్గా అని చెప్పి కోరుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా అయోధ్యలో కర సేవలో పాల్గొనాలని చెప్పి ఆతృతతో మన కుటుంబ సభ్యుల కర సేవకు పొందాలండి మన అందరి నాయకుడు శ్రీ స్వామి గౌడ్ గారు. అరే రాదే ఎస్ఐ గారు పోనీ ఎందుకు అంత ఎందుకు ఉండిపోతా నీకు? అదేవిధంగా ఎస్టీలకు గాంధీ ఎక్కడ ఎస్టీలకు సమస్య వస్తే ప్రతి తండాలో పర్యటిస్తూ ఎస్టీ సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ
పేద ప్రజల సంక్షేమమే నా ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మా అందరి నాయకులు, మన ఆదర్శమూర్తి శ్రీ రవీంద్ర నాయక్, మాజీ పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా వేదికటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ కార్పొరేటర్లు, ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి సోదర కార్యకర్తలారా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, అశేష జనవాహినికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున శిరస్సు వంచి విరమభోగస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం, హిందూ ధర్మం కోసం పనిచేయాలనుకుంటా. అందుకే అమ్మవారిని దర్శించుకునే వాళ్ళ ఈ జనాన్ని చూస్తుంటే, ఈ కార్యకర్తలను చూస్తుంటే, అశేషంగా స్వచ్ఛందంగా తరలి వచ్చిన ఈ ప్రజానికాన్ని చూస్తుంటే ఆ ఆది పరాశక్తి అమ్మవారి ఆ శక్తి మీ అందరి మధ్యన కేంద్రీకృతమైన విషయం స్పష్టమవుతున్నది. అందుకే అమ్మవారి కరుణ కటాక్షలతో ఈ రోజు ఈ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించబోతున్నాం. అందరికీ తెలిసిందే ప్రజా సంగ్రామ యాత్ర దేనికోసం ప్రారంభిస్తున్నాము. చాలా మంది ఒత్తిడి తీసుకొస్తున్నారు అన్న వెంటనే ప్రారంభించాలని చెప్పి కొన్ని కారణాల వాయిదా వేసుకొని వస్తున్నాం. ఈ రోజు ప్రారంభిస్తున్నాం. ఈ రోజు ప్రారంభించే ప్రజా సంగ్రామ యాత్ర మీ అందరి ఆశీర్వాదంతో, మీ సహకారంతో, వేదిక మీద పెద్దల ఆశీర్వాదంతో, అమ్మవారి కనుసన్నలతో ప్రారంభించే ఈ ప్రజా సంగ్రామ యాత్ర రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు కలపబోతుంది. ఎలా రాజకీయ మార్పు కోసం తెలంగాణ ప్రజలు ఏ మార్పు కోసం ప్రయత్నం ఆలోచిస్తున్నారో ఆ మార్పు కోసం ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఒక వేదిక కాబోతున్న విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తే విమర్శిస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 14 మంది అమరవీరులు బలిదానం చేశారు. దేనికోసం బలిదానం చేశారు? వాళ్ళకు కుటుంబాలు, వాళ్ళ కుటుంబాలు ఘోషిస్తున్నాయి. మా అన్న, మా తమ్ముడు, మా కుటుంబ పెద్ద ఈ తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానమైందన్నా, కాల్చుకున్నాడన్నా, ఊరేసుకున్నాడన్నా, ఆత్మాహుతి చేసుకున్నాడన్నా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం. 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం మా కుటుంబ పెద్ద బలిదానం అయిపోయిందన్నా. కానీ ఆకాంక్షలకు విరుద్ధంగా, మా ఆశయాలకు భిన్నంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కుటుంబమే రాజ్యం వెళ్తుందన్నా. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాలి. ఈ కుటుంబాన్ని కూకటి వెళ్తే ఈ కుటుంబ ఫలాలను సమాధి కట్ట అని చెప్పి ఆ కుటుంబాలు ఘోషిస్తున్న సందర్భంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టింది. టిఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో, కేసీఆర్ నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గానికి సంబంధించిన ప్రజలు సంతోషంగా లేరు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా హామీలుగానే చూస్తూ ఇలా మాయ మాటలతో మభ్యపెట్టి మోసం చేసి అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. రైతుల ఆగమ్య గోచరం, రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. పండించిన పంటను అమ్మిన తర్వాత కూడా బ్యాంకులో డబ్బులు జమ అయ్యేవారు కూడా ఏ రైతుకు గ్యారెంటీ లేని పరిస్థితి వచ్చింది. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి పండించిన స్థలంకే ఇలా అధికారులు వస్తారు, పంటను కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం వల్ల పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తాక వర్షాలు పడతాయా, ఎండ పడతాయా, ఏం చేయని ఇవాళ దిక్కు తోచని పరిస్థితులు, ఒక భయమైన పరిస్థితుల్లో ఇలా రైతుల పరిస్థితి దయనీయంగా ఉందంటే ఒక్కసారి రైతాంగం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా తాళ పేరుతోని, తరుగు పేరుతోని, కాంటా పేరుతోని, ట్రాన్స్పోర్ట్ పేరుతోని అనేక రకాలుగా రైతాంగాన్ని కోతల పేరుతో ఇబ్బంది పెట్టి ఇలా పండించిన పంటకు కనీసము ధర ఇవ్వకుండా ఇలా మాయధరల మధ్యవర్తులతో ఇలా రైతులను వెంచిన ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఉచిత యూరియా ఇస్తాడు. కేసీఆర్ పుట్టిందే అద్భుతాల కోసం అట. కేసీఆర్ అద్భుతాలు సృష్టించడానికి పుట్టిందట. పక్క రాష్ట్రంలో కేసీఆర్ ఎందుకు పుట్టాలని చెప్పి పక్క రాష్ట్ర వాళ్ళు బాధపడుతున్నారట. అద్భుతాలు సృష్టించడానికే కేసీఆర్ వచ్చిందని చెప్పి చెప్పాడు. రైతులందరికీ ఉచిత యూరియా ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఒక్క బస్తా కూడా యూరియా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ₹1,00,000 పంట రుణమాఫీ అన్న ప్రభుత్వ ముఖ్యమంత్రి ఇలా ₹50 రుణమాఫీ అని చెప్పి ఇలా రైతులను వంచిన ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
కాబట్టి రైతులందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడతారు. రైతులు ఒక విధంగా ఇబ్బంది పడితే మా తమ్ముళ్ళు నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇంటికో ఉద్యోగుల రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగ బుద్ధిస్తాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత నేను నోటిఫికేషన్ ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇచ్చే వరకు కూడా ప్రతి నిరుద్యోగ యువకుని అకౌంట్లో 3,000 రూపాయలు జమ చేస్తారు ముఖ్యమంత్రి. ఇప్పటికీ 7 సంవత్సరాలు దాటినా కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోవడం కాకుండా కనీసం నిరుద్యోగ బుద్ధించిన దాఖలు ఒక్కొక్క నిరుద్యోగికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా ₹1,00,000 బాకీ ఉన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నోటిఫికేషన్ ఇస్తున్నాడు. మొన్నే టీఎస్పీఎస్సీలో ఇలా దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో దాదాపు 30 లక్షల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. పెద్ద డిగ్రీలు చదివి పెద్ద పీజీలు చేసి డాక్టరేట్లు పొంది ఇలా కుటుంబాన్ని పోషించడమే భారంగా మారి చివరకు గ్రామాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీ నాలి చేసేయండి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే దానికి ప్రధాన బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఉద్యమ సమయంలో ఉద్యమాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే దీనికి కారణం ఎవరు ఒక్కసారి వచ్చండి. ఒక్కసారి ఇంతమంది తమ్ముళ్ళు దీనిలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా ఒక్కసారి చెప్పండి. ఇంతమంది తమ్ముళ్ళు ఒక్కరి అకౌంట్ కనీసం నిరుద్యోగ వృత్తి వేసిందా ఒక్కసారి చెప్పండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. ఏ వర్గం చూసినా ఎలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎస్సీలను వంచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ దళితుడు ముఖ్యమంత్రి చేస్తాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చేరాలో స్పష్టం చేయాలి. ఈ రాష్ట్రంలో దళితుల వరకు కూడా ముఖ్యమంత్రి అయ్యే హోదా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని భాగ్యనగర్ నడిపట్టున నిర్మిస్తారు ముఖ్యమంత్రి. ఇలా 100 రూములతో ప్రగతి భవన్ గడిని నిర్మించుకొని ఇలా సేవ తీరుతుంది తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం ప్రతిష్ఠించాలని ఆలోచన లేదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి జిల్లాలో 1,000 ఎకరాల స్థలాన్ని అమ్ముకోవడానికి స్థలాలు దొరుకుతున్నాయి తప్ప ఇలా 3 ఎకరాలు ఇచ్చే పరిస్థితి లేదు. దళితులకు డబ్బులు ఇస్తున్నాడు. దళిత బంధు పేరుతో ఇలా దళితులు వంచే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇలా బీసీల పరిస్థితి అర్థంగా ఉన్నది. బీసీ సభ్యులను అమలు చేయక ఇలా ఆత్మ గౌరవ బోనాలు పెడితే ఇలా బీసీలకు 10 కోట్లు ఇస్తా, 100 కోట్లు ఇస్తా, 1000 కోట్లు ఇస్తా చెప్పి కనీసం బీసీలను పట్టించుకున్న పాపాన ఓడి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అరే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 27 మందిని బీసీ పార్లమెంటు సభ్యులను మంత్రులుగా నియమించిన ఘనత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని శ్రీ నరేంద్ర మోడీ గారి విషయాన్ని గుర్తుంచుకోండి. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పార్లమెంటు సభ్యులను మంత్రులుగా నియమించిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి. 8 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులుగా నియమించిన ఘనత నరేంద్ర మోడీ గారి. 12 మంది మహిళలను మంత్రులుగా నియమించిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఎస్టీల పరిస్థితి ఇలా బీసీల కులవృత్తులు నిర్వహిస్తున్నాడు. బీసీ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాడు. బీసీలో అనేక మంది యువకులు ఉన్నత స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా, ఎదిగే అవకాశం ఉన్నప్పుడు కూడా, పెద్ద చదువులు చదివినప్పుడు కూడా ఇలా బీసీలకు గొర్రెలు బర్లిచ్చి మీరు గొర్రెలు బర్రెలతో మీరు అదే స్థాయి ఉండండి, నేను నా కుటుంబం మొత్తం ఇలా రాజ్యాధికారాన్ని చెలాయిస్తానని చెప్పి ఇలా బీసీలను వంచిస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కుల వృత్తులను నిర్వీర్యం చేసి బీసీ సమాజాన్ని చేస్తున్న విషయాన్ని ఒకసారి బీసీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఎస్టీ విషయం అంటే ఎస్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి ఎన్నికలు హామీ ఇష్టము కూడా మతపరమైన రిజర్వేషన్లను జోడించి ఇలా ఢిల్లీకి ఇవ్వడం వల్ల ఇలా ఎస్టీలకు ఇప్పుడు కూడా 12% రిజర్వేషన్ అమలు అవుతున్న విషయాన్ని ఒకసారి గుర్తుకోవాల్సి వస్తుంది. బరాబర్ ఛాలెంజ్ చేస్తాం. ముఖ్యమంత్రికి దమ్ముంటే ఇలా మతపరమైన బిల్లును పక్కబెట్టి ప్రత్యేకంగా ఎస్టీలకు సంబంధించిన 12% రిజర్వేషన్ కోసం బిల్లును కేంద్రం పంపండి, అమలు చేయాల్సిన బాధ్యత చేయించే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పడం కూడా
రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడు. అందుకే చూడలేరా అన్ని సమస్యలతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తల్లడిల్లుతున్న తరుణంలో ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ఎన్నికలప్పుడు కేవలం బయటకు వచ్చి ఎన్నికల తర్వాత మన ఫామ్ హౌస్ తేలిసేసిన ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం. ఈ తెలంగాణ ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు, ఈ తెలంగాణ ప్రజలు ఆపదలు ఉన్నప్పుడు, ఈ భాగ్యనగరంలో వరదలు వస్తే సేవ చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మిమ్మల్ని ఆదుకునేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మీకు అన్నదానం చేసి అన్ని రకాలుగా ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఎల్బీ నగర్ లో 12 కార్పొరేటర్లో 11 మంది కార్పొరేటర్లు ఇలా కాసేపు జెండాలు ఎల్బీ నగర్ లో వేసి గెలిచాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి. వరదలు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఇలా కోవిడ్ వచ్చింది. కోవిడ్ వస్తే మన ప్రజలు అందరూ ఆదుకున్న ప్రదేశాలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కోవిడ్ వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా పరిగణించలేదు. అందరూ కూడా కుటుంబ సభ్యులతో సేవ జరుగుతున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీకు కోవిడ్ వస్తే తెలంగాణ ప్రజలు కోవిడ్ తో ఇబ్బంది పడుతుంటే గ్రాసరీస్ ఇచ్చినాం, అన్నదానం చేస్తాం, పీపీకి ఇచ్చినాం, మాస్కులు ఇచ్చినాం, శానిటైజర్ ఇచ్చినాం, చివరకు చెప్పులు కూడా కొనిసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. సేవాతృత్వంతో వాళ్ళు కూడా పెద్ద చేస్తాం. 7 రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్ వస్తున్నాడు, వరదలు వస్తున్నాడు, ప్రజలు ఇబ్బంది పడుతున్నాడు, రైతులు ఇబ్బంది పడితే అగల వర్షాలతో ఇబ్బంది పడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాడు దేశంలో ఎక్కడ ఆత్మహత్యలు చూస్తాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత ముఖ్యమంత్రి వల్ల ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఆత్మహత్యలు తెలంగాణ రాష్ట్రం మార్చలేని మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవన్నీ మాట్లాడుతున్నాం, దీని గురించి సమాధానం లేదు. కానీ ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తా అంటే భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అట. 80% హిందువుల కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువుల కోసం కష్టపడి అన్నిటికీ తెగించి అన్నిటికీ భరించి దేనికైనా సిద్ధమై హిందూ ధర్మాన్ని హిందూ సమాజాన్ని కాపాడేందుకు కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. బరాబర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి హిందువు నేను హిందువును అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో రావడానికి భారతీయ జనతా పార్టీ తప్పకుండా ముందుంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరి అడ్డ భాగ్యలక్ష్మి దేవాలయం పాత బస్తీ మాది, తెలంగాణ రాష్ట్రం మాది. ఏ బస్తీకైనా వస్తాం, ఏ గల్లీకైనా వస్తాం, ఏ ఊరికైనా వస్తాం, ఏ మండలికి వస్తాం. మా చేతిలో ఉన్నది కాసేపు జెండా, మా చేతిలో ఉన్నది కమలపు జెండా. మా నాయకుడు నరేంద్ర మోడీ, మా నాయకుడు అమిత్ షా, మా నాయకుడు జేపీ నడ్డా. తాలిబాన్ భావజాలం ఉన్న ఎంఏ పార్టీకి సహకరిస్తున్న నా కొడుకు అని ఏ పార్టీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. తాలిబాన్ భావజాలం ఉన్న రాష్ట్రం తెలంగాణ కావాలా? ఇలా తాలిబాన్ భావజాలం ఎంఏ పార్టీతో పాటు వాళ్లకు సహకరిస్తున్న పార్టీలను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలా? ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ ఇస్లాంను వ్యతిరేకించలే, కించపరచలే. భారతీయ జనతా పార్టీ క్రైస్తవానికి ఎప్పుడు కించపరచలే. కానీ భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మానికి అడ్డేస్తే, హిందూ సమాజం చీల్చే ప్రయత్నం చేస్తే, హిందూ దేవులను అవమానపరిచే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా హిందూ ధర్మ రక్షకులుగా హిందూ సమాజం కోసం పనిచేసే కార్యకర్తలుగా ఇలా తప్పకుండా అడ్డుకొని తీరుతున్న విషయాన్ని ఈ కరోనా సెక్యులర్ పార్టీ గుర్తుంచుకోవాలి. రంజాన్ వస్తే నా ఇష్టాలు విధిస్తారు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు. బక్రీద్ వస్తే నా భోజనం పెడతారు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదన్న. క్రిస్మస్ వస్తే నా భోజనం పెడతారు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు. క్రిస్మస్ వస్తే చర్చలుగా ప్రార్థన చేస్తారు,
భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు. కానీ దసరా వస్తే, దీపావళి వస్తే, సంక్రాంతి వస్తే, ఉగాది వస్తే, మా పండుగలు వస్తే కనీసము హిందూ సమాజం గురించి పట్టించుకోని పార్టీలకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో పక్కా రాబోయే కరీంనగర్ పార్లమెంట్ లో గెలిచినా హిందువులు బంధువులతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బొందబెట్టిన హిందూ సమాజం గుణపాఠం చెప్పిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలా. ఈ కుహన లౌకిక పార్టీలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా హిందూ ధర్మం గురించి ఆలోచిస్తే మేము మద్దతుత్వం, 80% హిందువుల గురించి ఆలోచిస్తే మద్దతుత్వం, మైనార్టీ సంతుష్టికర విధానంతో ఒక వర్గానికి కొమ్ము రాస్తే మీరు మాత్రం సెక్యులర్ వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీకి నిజంగా దమ్ముంటే, రాష్ట్ర ముఖ్యమంత్రికి దమ్ముంటే, నువ్వు నిజమైన హిందువు అయితే, నువ్వు నిక్కాల్సిన హిందువు అయితే ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి స్థలం నుంచి, ఈ గడ్డ నుంచి, ఈ స్థలం నుంచి ఇలా వినాయక నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించే దమ్ము రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజమైన హిందూ కూడా స్పష్టం చేయాలి. ఈ స్థలం నుంచే భాగ్యలక్ష్మి అమ్మవారి స్థలం నుంచి అలా హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ యాత్ర నిర్వహించే దమ్ము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తన్నారు. భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలను సమానంగా చూడాలంటున్నది. అన్ని వర్గాలను సమానంగా చూడాలనే భారతీయ జనతా పార్టీని ఇలా మతతత్వ పార్టీగా చిత్రీకరించడం కూడా ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజ సంఘటన కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, అమరవీరుల ఆకాంక్షల కోసం, ఈ కుటుంబ పాలన అందించడానికి, ఈ అవినీతి పాలన అందించడానికి, ఈ రాక్షస పాలన అందించడానికి, ఈ గడియలను బద్దకొట్టడానికి భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా 80% ఉద్యమిస్తున్నది. అందుకే సోదరులారా విపరీతమైన స్పందన వస్తున్నది. మేము నడుస్తాం 30 రోజుల పాటు, 30 రోజుల పాటు మేము నడుస్తామని చెప్పి చాలా మంది కార్యకర్తలు వస్తున్నారు. ఇక్కడ ఒక్కసారి చేతులకు సమాధానం ఇవ్వండి. దీని అందరూ ప్రజా సంగ్రామ యాత్రలో తప్పకుండా పాల్గొంటారా లేదా? తప్పకుండా పాల్గొంటారా లేదా? భారత్ మాతాకి. ఇలా అరుణ్ సింగ్ గారు వచ్చారు, తరుణ్ చుగ్ గారు వచ్చారు. వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి సమాచారం ఇవ్వదొస్తుంది. మన జోష్ చూసి, మన చైతన్యాన్ని చూసి, మన లోపల ఆవేశం చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 80% భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్తారు. కాబట్టి ఒక్కసారి అదేవిధంగా రాజా సింగ్ గారి పేరు సమాచారం ఇచ్చారు. నా సోదరుడు నిరంతరం హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది కాబట్టి నెలకు 30 రోజులు 20 రోజులు స్టేషన్ కోర్టులో ఉంటాడు మన రాజా సింగ్ అన్న. ఈ రోజు కోర్టు కేసు ఉంది కాబట్టి నేను ఈ ప్రజా సంగ్రామేతకు రాలేకపోతున్నానని చెప్పి సమాచారం రాజా సింగ్ గారు ఇచ్చారు. కాబట్టి సోదరులారా వెంటనే అందరూ మన క్రమశిక్షణతో అక్టోబర్ 2 వరకు ఈ జరిగే ప్రజా సంగ్రామేతలో క్రమశిక్షణతో పాల్గొనాల్సిన కోరుతూ ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. నేరుగా ప్రశాంతంగా యాత్రను కొనసాగించాల్సిందిగా మీ అందరికీ సవినయం చేస్తున్న భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు కూడా ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి పాదయాత్ర ఈ డయాస్ ముందు నుంచి నేరుగా ప్రారంభమవుతుంది. ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు గారిని ముఖ్య అతిథిగా వచ్చిన అరుణ్ సింగ్ గారు అయితే పోలీసు వారి యొక్క సహకారంతో ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనేటటువంటి నాయకులందరినీ కూడా పత్తర్గట్టి వరకు నాయకులందరూ పత్తర్గట్టి వరకు మన నాయకుని తీసుకెళ్తారు. దయచేసి మీరు దారి ఇవ్వాల్సి ఉంటుంది. అందరూ కూడా సహకరించాలి. ఈ యొక్క మీ మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తారు. ఎవరు కూడా ఈ ముందు జెండా ఊపిన తర్వాత వెళ్తారు. ఎవరు కూడా సెల్ఫీలు తీసే ప్రయత్నం చేయకండి, మీద పడకండి. పోలీసు వారికి సహకరించాలి. ఎస్హెచ్ఓ గారికి, ఏసీపీ గారికి నేను మనవి చేస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షులు
అంబేద్కర్ ఫోటోలో ఈ యొక్క మధ్యలోకి వెళ్ళి వెళ్తారు కాబట్టి మనందరం కూడా దారి ఇవ్వాలా. Bandi Sanjay
బండి బండి ఇది భారత మాతా బండి. This entertainment.
ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. అదిగో ఉదయించే సూర్యుడు మన